ఇదేందో యాదికి పట్టిర్రా శనగ కూర. గిక్కడున్నోళ్ళకి ఎరికనో లేదో నాకు తెలవదు గానీ, కామారెడ్డిలో అయితే బగ్గంటే బగ్గ అమ్మొస్తది. శానా అగ్గుంటది. టేస్ట్ అయితే శానా అంటే శానా కమ్మగుంటది. ఓ పాప ట్రై చేయాల్సిందే. మాకు హైదరాబాద్‌లో దొరుకుతలేదు కదా! అందుకే మా అమ్మ ఏం చేసింది, ఉన్న శనగలు గుప్పెడన్ని నానబెట్టేసి అవే కిందేసేసిందన్నట్టు మంచిగా మొలకలొచ్చినాయి. మొలకలొచ్చిన సంధి మా బాపు తెంపు కూరొండు, తెంపు కూర అంటున్నాడు. ఇక సారు గది అని చెప్పేసి మంచిగా కూరైతే తెంపేసి, మంచిగా పొతని చేసేసి ఓ కూర వండుతున్నాం అన్నట్టు చేసుడు శానా ఇది టేస్ట్ శానా మంచిగుంటది. ఏం లేదు నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కల్యామాకు, ఉల్లిగడ్డలు, పసుపు గోలిన తర్వాత ఈ పొతం చేసుకున్న శనగ కూర ఉంది కదా! అది మంచిగా ఏసేసుకోవాలన్నట్టు. ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతది. శానా శానా టేస్ట్ ఉంటదన్నట్టు. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు ఏసేసుకొని మూత పెట్టి మగ్గబెట్టేసుకొని లాస్ట్‌కి మీదంతా మొత్తమంతా ధనియాల పొడి ఏసుకుంటే సరిపోతది. మీకు ఈ శనగ కూర ఎరికైతే కామెంట్ చేయండ్రి. నేను అన్నా కదా కామారెడ్డోళ్ళకి షేర్ చేస్తే షేర్ చేయండి. ఇక్కడ బగ్గ దొరుకుతది. కానీ ఇది ఏరేటప్పుడు బగ్గ పురుగుంటది. మీకు ఎరికే ఉంటది కదా! చూసి చూసి ఏరుకోవాలి. ఇక మనం ఇంట్లో వండించినాం కాబట్టి పురుగు గిరుగు ఏం కనిపియలే మాకైతే.